ఇస్ ద నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిల్మ్ జగమెరిగిన సత్యం తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ. ఈ మూవీ వచ్చేసి జూలై 4th నుంచి జూలై 4th నుంచి సన్నెస్ట్లో స్ట్రీమ్ అవుతుంది. నేనైతే ఈరోజు చూడడం జరిగింది. ఇంకా చూసిన తర్వాత నాకు ఎలా అనిపించిందని విషయంలోకి వెళ్ళేలోపు నితిన్ తమ్ముడు మూవీ రివ్యూ, జురాసిక్ వరల్డ్ మూవీ రివ్యూ, 3 BHK సిద్ధార్థ్ మూవీ రివ్యూ, ఉప్పు కప్పు మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేశాను. నా ఛానల్లో చెక్ చేయండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇచ్చాను అనిపిస్తే నా కంటెంట్ చూడండి. నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయగలరు. స్టోరీ ప్లాట్ మూవీ ఎలా అనిపించింది, ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి నా రివ్యూ చివరి వరకు చూడండి. ఇంకా స్టోరీ ప్లాట్ విషయానికి వస్తే 1994లో తెలంగాణ సరిహద్దులో డిమ్డా అనే ఒక చిన్న పల్లెటూరులో ఒక రైతు ఉంటాడు. ఆ రైతు కొడుకు పేరు సత్యం. ఆ సత్యము ఒక అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని ప్రేమించిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటాడు. ఆ ఇబ్బందులు ఏంటి, చివరికి ఏమైందనేదే రిమైనింగ్ స్టోరీ. ఇంకెంతకంటే ఎక్కువ చెప్తే స్పాయిలర్స్ అయిపోతాయి. ఇంకా ఓవరాల్గా నాకు ఈ మూవీ చూసిన తర్వాత ఎలా అనిపించింది అనే విషయంలో కనుక వెళ్తే నాకైతే నచ్చింది. డీసెంట్ వాచ్ అని అయితే అనిపించింది. ఇంకా ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ రేటింగ్ ఇస్తాను కాబట్టి చివరి వరకు చూడండి, ఇంకా క్లారిటీ వస్తుంది మీకు ఈ సినిమా మీద. ఇంకా ప్లస్ పాయింట్స్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. ప్లస్ పాయింట్స్, ఇంకా మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి ఆ స్టోరీ ఎంచుకున్న విధానం బాగుంది. ఇంకా ఆ స్టోరీ కొద్దిగా ఎమోషనల్గా కూడా ఉంటుంది కొన్ని ప్లేసెస్లో. సినిమా ఆ ఎమోషన్ని బాగా క్యాచ్ చేశారు. ఇంకా ఆ ఎమోషన్కి తగ్గట్టు మ్యూజిక్ కూడా పర్ఫెక్ట్గా చాలా బాగా కొట్టారు. మ్యూజిక్ సినిమాకి ఆయువు పట్టని చెప్పచ్చు. ఇంకా లవ్ స్టోరీ, ఫస్ట్ హాఫ్లో లవ్ స్టోరీ కూడా చాలా అంటే చాలా ప్యూర్గా ఉంది. ఆ లవ్ స్టోరీ అనేది ఒక లాగా ఎమోషన్ ఫీల్ అవుతాం మనం, అంత బాగుంది లవ్ స్టోరీ. ఇంకా మూవీ వచ్చేసి రన్ టైం కూడా 2 hours 15 minutes, అది బిగ్గెస్ట్ ప్లస్. ఇందులో 2 సాంగ్స్ బాగున్నాయి. ఇంకొకటి వచ్చేసి మూవీ వచ్చేసి మంచి ఎమోషనల్గా ఎండ్ చేశారు మూవీ. నేనైతే ఎమోషనల్ ఎండింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా ఎమోషనల్ అవుతాం మనం క్లైమాక్స్లో అయితే కనుక. ఇంకా ఈ మూవీలో వచ్చేసి ఇవి పాజిటివ్స్. ఇంకా నెగిటివ్స్ వచ్చేసి ఈ స్టోరీ చాలా మంచి స్టోరీ కానీ చాలా స్లోగా ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుద్ది ఈజీగా గెస్ చేసేలాగా ఉంటుంది. ఈ మెసేజ్ కూడా చాలా సినిమాల్లోనే చూసినట్టు అనిపిస్తుంది. ఇవి మాత్రమే నెగిటివ్. చాలా దారుణంగా అనిపిస్తుంది క్లైమాక్స్ అయితే మాత్రం. చాలా ఎమోషనల్గా ఉంటుంది. ఇక ఫైనల్గా ఈ మూవీకి వచ్చేసి నేను ఇవ్వబోయే రేటింగ్ వచ్చేసి 4.2 out of 5 అయితే ఇవ్వచ్చని అనిపించింది. తినండి ఈ మూవీ ఎవరైనా చూసారా, చూసి ఉంటే మీకు ఎలా అనిపించింది, మీరు ఎంత రేటింగ్ ఇస్తారనేది కింద కామెంట్ చేయండి. నితిన్ తమ్ముడు మూవీ రివ్యూ, జురాసిక్ వరల్డ్ మూవీ రివ్యూ, ఉప్పు కప్పు మూవీ రివ్యూ, 3 BHK సిద్ధార్థ్ గారు మూవీ రివ్యూ కూడా అప్లోడ్ చేసి చెక్ చేయండి. రివ్యూస్ లేట్గా ఇచ్చినా కూడా జెన్యున్గా ఇస్తానని అంటే సపోర్ట్ చేయండి. నా ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్, సైనింగ్ ఆఫ్, బై బాయ్.